Students, in this video I'm explaining about Collins and Jones reagents. First of all, in my last video I was explained about oxidation of alkenes. There are four reagents present. First one is osmium tetroxide, second one is KMnO4, third one is Woodward hydroxylation, and fourth one is Prevost hydroxylation. దాంతో మనకి ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కేన్స్ అనేది కంప్లీట్ అయింది. ఆల్రెడీ ఫస్ట్ ఆక్సిడేషన్ వీడియోలోనే చెప్పుకున్నాం కదమ్మా, ఎన్ని టైప్ ఆఫ్ రియేజెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం 6 కేటగిరీస్లో డివైడ్ చేసాం కదా. సో ఫస్ట్ కేటగిరీ కంప్లీట్ అయింది. సెకండ్ది వచ్చేసరికి ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ చూద్దాం. సో ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఏవే రియేజెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, వాటి యొక్క సింథటిక్ అప్లికేషన్స్ ఏంటో 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్స్ని తీసుకుంటే కనుక, ఆల్కహాల్స్ ఆర్ ఆక్సిడైజ్డ్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కన్వర్ట్స్ ఇంటూ కార్బనైల్ కాంపౌండ్స్. ఇక్కడ మనకి ఆల్కహాల్స్ అనేసరికి 3 types ఆఫ్ ఆల్కహాల్స్ ఉంటాయి కదా. ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెరిషరీ ఆల్కహాల్. ప్రైమరీ ఆల్కహాల్స్కి వచ్చేసరికి ఆల్డిహైడ్స్గా ఆక్సిడైజ్ అవుతాయి, సెకండరీ ఆల్కహాల్స్కి వచ్చేసరికి కీటోన్స్గా ఆక్సిడైజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఆల్కహాల్స్ని ఆక్సిడైజ్ చేసే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి క్రోమియం ఆక్సిడెంట్స్ అని చెప్తాం. నెక్స్ట్ MnO2. ఆ తర్వాత మీ సిలబస్లో ఉన్నది థర్డ్ వన్ స్వర్ణ ఆక్సిడేషన్ అని చెప్తాం. సో ఈ 3 ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ కూడా మీకు సిలబస్లో ఉన్నాయి. ఫస్ట్ వన్ క్రోమియం ఆక్సిడెంట్స్. ఆ క్రోమియం ఆక్సిడెంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్సిడెంట్స్ వస్తాయి. దానిలో టైపే మనకి కోలిన్స్ అండ్ జోన్స్ రియేజెంట్స్ అని కూడా చెప్తాం. ఇంకా PCC, PDC, బార్బ్లర్ ఆక్సిడేషన్, 5 types ఆఫ్ ఆక్సిడేషన్స్ ఉన్నాయి ఫైనల్గా. అలానే ఈ కేసుకి వచ్చేసరికి MnO2, నెక్స్ట్ స్వర్ణ ఆక్సిడేషన్. ఈ 3 కేటగిరీస్ ఈ 3 రియేజెంట్స్ కవర్ అయితే కనుక మీకు ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ కాన్సెప్ట్ కూడా కవర్ అయినట్టే. సో క్రోమియం రియేజెంట్స్కి వచ్చేసరికి ఈ 5 types ఉన్నాయి, కానీ మీ సిలబస్లో జోన్స్ ఆక్సిడేషన్ ఉంది, కోలిన్స్ ఉంది, కోరియస్ రియేజెంట్ ఉంది. ఓకే, బార్బ్లర్ ఆక్సిడేషన్ అనేది సెపరేట్ నేమ్డ్ రియాక్షన్. ఓకే, 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ జోన్స్ ఆక్సిడేషన్, జోన్స్ రియేజెంట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ జోన్స్ ఆక్సిడేషన్ కంటే ముందు CrO3 in presence of H2SO4. ఓకే, CrO3 ప్లస్ H2SO4 ప్లస్ ఎసిటోన్, ఆ మూడింటి యొక్క కాంబినేషన్ని మనం జోన్స్ రియేజెంట్ అని చెప్తాం. CrO3 ప్లస్ H2SO4 ప్లస్ ఎసిటోన్ CH3 CO CH3. ఓకే, ఈ మూడింటి యొక్క కాంబినేషన్ మనం జోన్స్ రియేజెంట్ అని చెప్తాం. ఈ జోన్స్ రియేజెంట్ని మనం జనరల్గా ఈ 3 కంబైన్ చేస్తే CrO3 ప్లస్ H2SO4, లేకపోతే మనం కొన్ని కేసెస్లో CrO3 క్రోమియం ట్రయాక్సైడ్ డిజాల్వ్ ఇన్ వాటర్ని కూడా తీసుకుంటాం. ఆ కేసులో మనకి H2Cr2O4 అనేది ఫామ్ అవుతుంది, లేకపోతే H2Cr2O7 అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇవి 3 మనం మిక్స్ చేస్తే కనుక CrO3 ప్లస్ H2SO4 ఆర్ వాటర్ని మిక్స్ చేస్తే వీ గెట్ H2Cr2O7 ఆర్ H2Cr2O4. డైక్రోమిక్ యాసిడ్ ఆర్ క్రోమిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతాయి. మనం కొన్ని కేసెస్లో కొన్ని ఎగ్జాంపుల్స్లో మీకు CrO3 బదులు ఇన్స్టెడ్ ఆఫ్ CrO3 Na2Cr2O7 ఇవ్వచ్చు, లేకపోతే పొటాషియం డైక్రోమేట్ కూడా ఇవ్వచ్చు. సో CrO3 రోల్ ఏదైతే ఉందో ఆ రోల్ని ఇవి 2 కూడా సాటిస్ఫై చేస్తాయి, Na2Cr2O7 ఆర్ K2Cr2O7. సో ఫస్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ తీసుకుంటే కనుక మనం జోన్స్ రియేజెంట్స్తో ఆక్సిడేషన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ జోన్స్ ఆక్సిడేషన్. ఓకే, ఇట్ ఈస్ ఎ సెలెక్టివ్ రియేజెంట్ అని చెప్పచ్చు. సెలెక్టివ్లీ ఆక్సిడైజెస్
ఆల్కహాల్స్ అండ్ ఆల్సో సమ్ కేసెస్ ఎలైలిక్ బెంజైలిక్ సిహెచ్ బాండ్స్ కూడా ఆక్సిడైజ్ చేస్తుంది. జోన్స్ రియేజెంట్ అనేది ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. అలానే ఎలైలిక్ అండ్ బెంజైలిక్ సిహెచ్ బాండ్స్ని కూడా ఆక్సిడైజ్ చేస్తుంది ఇన్ సమ్ కేసెస్. ఓకే, సపోజ్ మనం సెకండరీ ఆల్కహాల్స్ని తీసుకుంటే కనుక సెకండరీ ఆల్కహాల్స్ ఆర్ ఆక్సిడైజెస్ ఇంటూ ketones. This is one of the secondary alcohol and reaction with Jones reagent acetone. అదంతా కూడా మనం జోన్స్ రియేజెంట్ గానే చెప్పుకుంటాం. ఇక్కడ ఎసిటోన్ ఈజ్ ఏ సాల్వెంట్. ఓకే, మనకి కీటోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ప్రైమరీ ఆల్కహాల్స్ని తీసుకుంటే కనుక సమ్ కేసెస్లో మనకి ప్రైమరీ ఆల్కహాల్స్ ఎలా ఫామ్ అవ్వాలి, ఆల్డిహైడ్స్గా ఫామ్ అవ్వాలి. కానీ ఇన్ సమ్ కేసెస్ మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. మేజర్గా మనం ఫస్ట్ చెప్పుకున్న క్రోమియం ఆక్సిడెంట్లో ఫస్ట్ వన్ జోన్స్ కాకుండా క్రోమిక్ యాసిడ్ చెప్పుకున్నాం కదా. మా క్రోమిక్ యాసిడ్లో అయితే కనుక ఓవర్ ఆక్సిడేషన్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలానే యాసిడ్ గ్రూప్స్ కూడా ఆక్సిడైజ్ అవుతాయి. సో అటువంటి డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చినవే నెక్స్ట్ ఉన్న జోన్స్ కానీ కోలిన్స్ కానీ కోరిస్ రియేజెంట్ కానీ. సో ఇందులో ఓవర్ ఆక్సిడేషన్ అనేది జరగదు. కానీ ఇన్ సమ్ కేసెస్ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్స్ ఓవర్ ఆక్సిడేషన్ ఒక్కొక్కసారి జరగచ్చు. సో ఓవర్ ఆక్సిడేషన్ మీన్స్ ఆల్డిహైడ్స్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఆల్డిహైడ్స్ కూడా అగైన్ ఆక్సిడైజ్ అయ్యి ఫైనల్గా కార్బాక్సిలిక్ యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి. ఓకే, మెకానిజం చూస్తే కనుక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ CrO3 ఇన్ ప్రజెన్స్ ఆఫ్ H2O తీసుకుందాం. ఇక్కడ H2SO4 మీన్స్ మనకి H2O ఎడిషన్ అనేది ఫస్ట్ H+ ద్వారా జరుగుతుంది. H2SO4 అనేది H+ని ముందు డొనేట్ చేసి ఆ ద్వారా మనకి రియాక్షన్ ఇనిషియేట్ అవుతుంది. ఓకే, రియాక్షన్ స్టార్ట్ అయ్యాక మనకి H2CrO4 అనేది ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. H2Cr2O7 ఆర్ H2Cr2O4. మనం ఇక్కడ H2Cr2O4 ఫామ్ అయిందని చెప్పుకున్నాం క్రోమిక్ యాసిడ్. సో దీనిలో అబ్జర్వ్ చేస్తే కనుక మీరు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి OH రెండు కలిపి మనకి వాటర్ కింద ఎలిమినేట్ అయిపోయింది అనుకున్నాము. దేర్ ఈజ్ ఏ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ దిస్ ఆక్సిజన్ అండ్ దిస్ కార్బన్ బాండ్ ఫామ్ అయింది. సో దీన్నే మనం క్రోమేట్ ఎస్టర్ అని చెప్తాం. నెక్స్ట్ ఫైనల్ స్టెప్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఈ హైడ్రోజన్ బాండ్ బ్రేక్ అవుతుంది. అలానే ఈ క్రోమియం ఆక్సిజన్ బాండ్ బ్రేక్ అవుతుంది. రెండు బాండ్ బ్రేక్ అయ్యి మనకి ఫైనల్గా కీటోన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ మెకానిజం ఆఫ్ జోన్స్ ఆక్సిడేషన్. సింథటిక్ అప్లికేషన్స్ చూస్తే కనుక ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రైమరీ ఆల్కహాల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్డిహైడ్స్. సమ్ కేసెస్లో మాత్రమే యాసిడ్స్గా ఓవర్ ఆక్సిడేషన్ జరుగుతాయి. అదర్వైజ్ నో ఓవర్ ఆక్సిడేషన్ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ జోన్స్ ఆక్సిడేషన్. సో ప్రైమరీ ఆల్కహాల్స్ అయితే కార్బనైల్ కాంపౌండ్స్ దట్ ఈజ్ ఆల్డిహైడ్స్గా ఫామ్ అవుతాయి. సెకండరీ ఆల్కహాల్స్కి వచ్చేసరికి కీటోన్స్గా ఫామ్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూడండి ఇందాక చెప్పుకున్నాం కదా ఎలైలిక్ బెంజైలిక్ కార్బన్స్ దగ్గర కూడా మనకి ఆక్సిడేషన్ జరుగుతుంది ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ జోన్స్ ఆక్సిడేషన్. సో ఎలైలిక్ ఆల్కహాల్స్ అండ్ బెంజైలిక్ ఆల్కహాల్స్ ఆర్ ఆల్సో ఆక్సిడైజ్డ్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ జోన్స్ రియేజెంట్. సో ఇది ఎలైలిక్ ఆల్కహాలే కదమ్మా. ఎలైలిక్ ఆల్కహాల్స్ మీన్స్ మనకి థర్డ్ పొజిషన్లో కార్బన్ ఉంటుంది 3 ఎలైలిక్ ఆల్కహాల్. సో ఎలైలిక్ ఆల్కహాల్ ఆక్సిడైజెస్ ఇంటూ ఆల్డిహైడ్. ఇక్కడికి వచ్చేసరికి నార్మల్ ఆల్కహాల్ ప్రైమరీ ఆల్కహాల్. సో ఆక్సిడైజెస్ ఇంటూ లైక్ దిస్. ఇక్కడ మనకి మీకు డౌట్ రావచ్చు, ఏంటి ఇది కార్బనల్ కాంపౌండ్గా రెడ్యూస్ అవ్వకుండా ఎస్టర్గా రెడ్యూస్ అయింది అంటే కనుక ఆక్సిడైజ్ అయింది అంటే కనుక మనకి జోన్స్ ఆక్సిడేషన్ ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ వచ్చేసరికి CH2N2తో కూడా మనం రియాక్షన్ చేసాం. అంటే ఫైనల్ రియాక్షన్ వచ్చేసరికి మనకి ఫైనల్ ప్రోడక్ట్ ఇలా ఫామ్ అయింది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీకు ఎగ్జామ్లో రాయాలనుకుంటే మాత్రం ఇక్కడ ఏం రాస్తారు, ఆల్డిహైడ్స్ ఫామ్ అయినట్టు రాస్తారు దీనిలాగా. ఓకే, ఫైనల్ స్టెప్ కింద స్టెప్ రాయవసరంలా. దిస్ ఈజ్ అబౌట్ జోన్స్ రియేజెంట్. ఓకే, నెక్స్ట్ కోలిన్స్ రియేజెంట్ చూద్దాం. ఈ కోలిన్స్ రియేజెంట్ వచ్చేసరికి మనకి CrO3 ప్లస్ పిరిడిన్ ప్లస్ DCM డైక్లోరోమీథేన్ అని చెప్పచ్చు. ఓకే, CrO3
ప్లస్ బేస్. పిరిడిన్ తెలుసు కదమ్మా, బేస్ కింద ఎక్కువగా యాక్ట్ చేస్తుందని మనం తీసుకుంటాం కదా. నెక్స్ట్ DCM. DCMని మనం ఎలా తీసుకోవచ్చు అంటే CH2Cl2 డైక్లోరోమీథేన్. ఓకే, ఈ మిక్సర్ కూడా మనం 1:2 మిక్సర్ అని చెప్పుకోవచ్చు. 1:2 మిక్సర్ ఆఫ్ CrO3 అండ్ పిరిడిన్ ఇన్ డైక్లోరోమీథేన్. ఇక్కడ డైక్లోరోమీథేన్ అనేది నాన్ ఆక్వస్ సాల్వెంట్. ఓకే, ఈ మిక్సర్ని మనం కోలిన్స్ రియేజెంట్ ఆర్ కోలిన్ రాడ్క్లిఫ్ రియేజెంట్ అని చెప్తాం. జనరల్గా దిస్ ఈజ్ కోలిన్స్ రియేజెంట్ ప్రిపరేషన్. ఇలా ఉంటుందమ్మా కోలిన్స్ రియేజెంట్ యొక్క స్ట్రక్చర్. ఓకే, CrO3 ఇవి రెండు కూడా మనం 2 moles ఆఫ్ పిరిడిన్స్ తీసుకున్నాం కదా. ఇవి రెండు కూడా మనకి క్రోమియంతో బాండ్ ఫామ్ చేసుకుంటాయి, పార్షియల్ బాండ్. ఈ కోలిన్స్ రియేజెంట్ వచ్చేసరికి సేమ్ మనం జోన్స్ రియేజెంట్ ఎలా అయితే చెప్పుకున్నామో సేమ్ ఇది కూడా ఆక్సిడైజెస్ ప్రైమరీ ఆల్కహాల్స్ అండ్ సెకండరీ ఆల్కహాల్స్ ఇంటూ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. మీకు డౌట్ రావచ్చు, సెకండరీ ఆల్కహాల్స్ గురించి చెప్తున్నాము, ప్రైమరీ ఆల్కహాల్స్ గురించి చెప్తున్నాము, టెర్షియరీ ఆల్కహాల్స్ ఆక్సిడైజ్ అవ్వవు, ఎందుకంటే దేర్ ఈజ్ నో హైడ్రోజన్ ప్రజెంట్. సో హైడ్రోజన్ లేకపోవడం వల్ల మనకి టెర్షియరీ ఆల్కహాల్స్ అనేవి ఆక్సిడైజ్ అవ్వవు. ఓకే, ఇట్ ఆక్సిడైజెస్ ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్కహాల్స్ అంటే కీటోన్స్ అండ్ ఆల్డిహైడ్స్ in non-aqueous solution. Non-aqueous solution means here DCM. Without over-oxidation products are formed in this Collins reagent also. మనం జోన్స్ ఆక్సిడేషన్లో ఓవర్ ఆక్సిడేషన్ ప్రొడక్ట్స్ అనేవి ఎలా ఫామ్ అవ్వని చెప్పుకుంటున్నాము, దీనిలో కూడా ఫామ్ అవ్వు. అలానే యాసిడ్ లెబెల్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి మనం తీసుకున్న రియాక్టెంట్లో, ఆ యాసిడ్ లెబెల్ గ్రూప్స్ కూడా అన్ఎఫెక్టెడ్ by using Collins and Jones reagent, both reagents. ఓకే, కానీ ఈ కోలిన్స్ రియేజెంట్లో మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఎక్సెస్ ఆఫ్ రియేజెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, ఎక్సెస్ ఆఫ్ రియేజెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ది ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్. ఎక్సెస్ మీన్స్ ఇక్కడ మనకి ఇనీషియల్గా 1 mole యూస్ చేస్తే కనుక వేరే రియేజెంట్స్ ఇక్కడికి వచ్చేసరికి 5 or 6 moles యూస్ చేయాలి టు కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. దట్ ఈస్ మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ కోలిన్స్ రియేజెంట్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది సింథటిక్ అప్లికేషన్స్ అని చెప్పొచ్చమ్మా. సో ఫస్ట్ కేసులో మనకి CrO3 plus C5H5N twice అమ్మా. అది C5H5N twice మీన్స్ పిరిడిన్ అని ఇండైరెక్ట్గా మనకి రియేజెంట్స్లో CrO3 plus C5H5N twice మీన్స్ మనకి 2 moles ఆఫ్ పిరిడిన్ తీసుకున్నారు. అలానే DCM డైక్లోరోమీథేన్ కూడా తీసుకున్నాం. సో ఇక్కడ మీకు ఆల్కహాల్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేస్తే కనుక దెర్ ఈజ్ 1 alcohol present in this reactant. Alcohol, this is a primary alcohol reduced into ketone. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఆల్కహాల్ రియాక్టెంట్లో ప్రజెంట్ అయి లేదు కదా. సో ఫస్ట్ మనకి కోలిన్స్ రియేజెంట్ వేయట్లా, ఏం వేస్తున్నాం, N-butyl NF, అది ఒక రియేజెంట్. సో దాని రియేజెంట్ వేసినప్పుడు ఇన్ ప్రజెన్స్ ఆఫ్ THF we get OH. సో ఇక్కడ OH అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కేసులో మనం కోలిన్స్ రియేజెంట్ యూస్ చేసినప్పుడు దట్ OH ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కీటో గ్రూప్ కింద కన్వర్ట్ అయింది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి దిస్ ఈజ్ ఎ ప్రైమరీ ఆల్కహాల్ ఆక్సిడైజెస్ ఇంటూ ఆల్డిహైడ్. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా చూడండి అమ్మా, కీటోన్ అనేది నాట్ అండర్గో ఫర్దర్ ఆక్సిడేషన్. ఇక్కడ ఆల్కహాల్ ప్రజెంట్ ఉంది. అదే ఆల్కహాల్ సెకండరీ ఆల్కహాల్స్ ఆర్ ఆక్సిడైజెస్ ఇంటూ కీటోన్ ఫార్మేషన్ జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ జోన్స్ ఆక్సిడేషన్ అండ్ కోలిన్స్ ఆక్సిడేషన్. థ్యాంక్ యూ.